హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎన్ని కేసులైనా వస్తున్నాయి, కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి. బట్ సెలబ్రిటీలవి వచ్చేటప్పుడు హైలైట్ అవుతున్నాయి. మరి ఎందుకు ఈ ఒక్క కేసుకే అంత హై అటెన్షన్? సో అంటే మా పాయింట్ ఆఫ్ నుండి చాలా మంది అనేది ఏంటంటే మీడియా వరకు రాకండి, సోషల్ మీడియా ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవి మేము డబ్బులు ఇప్పించి మరీ తెప్పించాము, డబ్బులు ఇస్తే ఎవరి కాల్ రికార్డింగ్స్ అయినా వస్తాయి అని స్టేట్మెంట్స్ ఇవ్వడం ఒక్క ధర్మ మహేష్కి సంబంధించిన విషయం కాదు, పబ్లిక్కి సంబంధించిన విషయం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులందరికీ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఒకటి రిలీజ్ చేశారు. దానిలో ప్రైవసీ అని ఒక కాలం ఉంటుంది. ఆ ప్రైవసీ కాలంలో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ మ్యాటర్స్ టెలికాస్ట్ చేయకూడదు అని ఉంది. మరి ఫాలో అవుతున్నారా? సక్సెస్ అయిన వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్. మేము స్టార్టింగ్ కేసు తీసుకున్నప్పుడే మాకు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఫారెన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కురసావో అనే కంట్రీలో లైసెన్సెస్ తీసుకున్నారు. ఇండియాలో వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు, ఇల్లీగల్గా ఇక్కడ డొమైన్స్ తోటి ఆపరేట్ చేస్తూ ఉన్నారు అని మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పుడు అతని మీద కేసులు పెట్టారు, పెట్టించాం కూడా. మేము కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, కేసులు పెట్టారు. మరి అదే బెట్టింగ్ యాప్స్ని హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తే మెట్రో మీద కేసు పెట్టాలా వద్దా? ఏంటి మెట్రోకి ఏమన్నా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎగ్జామ్షన్ ఏమన్నా ఇచ్చిందా? బట్ 1-2 months తర్వాత వాళ్ళ పేరుని చెప్పేస్తుంటారు, ఫొటోస్ వేసేస్తారు. అంటే అప్పుడు పెట్టకూడదు, చెప్పకూడదు అనే వ్యక్తులు తర్వాత ఎందుకు ఓపెన్ చేసేస్తారు? అంటే దానివల్ల ఏం అవుదా? అవదు అని అంటే డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ ఆ విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టునో అప్రోచ్ అయితే డెఫినెట్గా కోర్టు అప్పుడు కూడా చర్యలు తీసుకుంటారు. మీరు హైయెస్ట్ ఛార్జ్ చేసిన కేసు అండ్ లీస్ట్గా తీసుకున్న కేసు ఆ రెండు చెప్పకూడదు. కొన్ని హైయెస్ట్ మార్క్ ఏమని చెప్పగలరా? హైయెస్ట్ కూడా చెప్పకూడదు. వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ 100% స్ట్రైక్ రేట్ అంటారు. సో అతను ఏ కేసు పట్టుకున్నా 100% సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ కేసులు వాదిస్తూ సక్సెస్ఫుల్ లాయర్గా వెళ్తున్న వ్యక్తి. సో నాగూర్ బాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ జరిగాయి. సో ఈ ఇష్యూస్ అన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. నమస్కారం. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. అండ్ అంటే బయట కొంచెం చిన్న టాక్ ఉంది 100% స్ట్రైక్ రేట్తో వెళ్తున్నారని. సో అంటే జనరల్గా నేనైతే ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైము. బట్ మీ జర్నీలో వచ్చే కేసెస్ చూస్తున్నప్పుడు అరే ప్రతి కేసు కూడా ఇంత సింపుల్గా సాల్వ్ చేస్తున్నారు అని నాకు అనిపించి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్. సార్, రీసెంట్గా వచ్చిన కేసెస్లో ఎక్కువ బిగ్గెస్ట్ కేసెస్ కొన్ని ఉన్నాయి, అవి కొంచెం తీసుకుందాం సార్. ఫస్ట్ అయితే ఈ మధ్యకాలంలో ధర్మ మహేష్ గారి కేసు అయితే బాగా వైరల్ అయ్యింది. బట్ ఎప్పుడు మీరు ఎంటర్ అయ్యారో అప్పటి నుండి కొంచెం టర్న్ తిరిగిపోయింది. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఎంటర్ అవ్వడం గురించి అని కాదు, మనం దానిలో ఉన్నటువంటి ఇప్పుడు ధర్మ మహేష్ గారి కేసు అయినా ఏ కేసు అయినా అయ్యుండొచ్చు. అక్కడ ఇల్లీగాలిటీ, అన్యాయం ఏం జరుగుతుంది అన్న కోణంలో మనం ఆలోచిస్తాం. ఓకే సార్. సో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ధర్మ మహేష్ గారి కేసులో ధర్మ మహేష్ గారి కాల్ రికార్డింగ్స్ని, వాళ్ళ ఫాదర్ కాల్ రికార్డింగ్స్ని ఇల్లీగల్గా తెప్పించడం, ఓకే, అవి మీడియా ముందు కూడా టెలికాస్ట్ చేయడం, అవి మేము డబ్బులు ఇప్పించి మరీ తెప్పించాము, డబ్బులు ఇస్తే ఎవరి కాల్ రికార్డింగ్స్ అయినా వస్తాయి అని స్టేట్మెంట్స్ ఇవ్వడం, బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తెప్పిస్తాము అవసరమైతే అని మాట్లాడడం, ఇంకా ఒక్క ధర్మ మహేష్కి సంబంధించిన విషయం కాదు, పబ్లిక్కి సంబంధించిన విషయం. అలా డబ్బులు ఇస్తే మీ బ్యాంక్ స్టేట్మెంట్ వస్తే మీకు అన్యాయం జరిగినట్టేగా. ఖచ్చితంగా నా స్టేట్మెంట్ ఇస్తే నాకు అన్యాయం జరిగినట్టేగా. అలా డబ్బులు ఇస్తే అడ్వకేట్ నాగూర్ బాబు కాల్ రికార్డింగ్ బయటకు వస్తే నాకు అన్యాయం జరిగినట్టేగా, మీది వస్తే మీకు అన్యాయం జరిగినట్టేగా. సో దానిలో ఇల్లీగాలిటీని మేము చూస్తాం. ఓకే, ఫస్ట్ ఆ కోణంలో కేసుని చూస్తాం. సెకండ్ వచ్చేసి ధర్మ మహేష్ గారి విషయంలో ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో ఎన్ని 498A కేసెస్ ఉన్నాయి? భార్యాభర్తల వివాదాలు ఎన్ని ఉన్నాయి? చాలా, కొన్ని కోట్లలో ఉన్నాయి. మరి ఎందుకు ఈ ఒక్క కేసుకే అంత హై అటెన్షన్?
45 days నాన్ స్టాప్గా మీడియాలో ఏదో ఒక భయంకరమైన నేరం చేసినట్టు, తీవ్రవాదులాగా. తీవ్రవాదుల్లాగా, లేకపోతే దేశద్రోహుల్లాగా, అసలు ఇలాంటి వాళ్ళు సమాజంలో బ్రతకడమే అనవసరం అనే విధంగా చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు? సో ఇవన్నీ మేము ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం కాబట్టి ఆ కేసుని ఎలా డీల్ చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అవగాహన మాకు ఒక క్లియర్గా ఉంటుంది, తెలిసిపోతుంది. సో అంటే ఇప్పుడు ఫైనల్గా అయితే దాని గురించి అయిపోయింది. అంటే ఇప్పుడు జిస్మత్ మండిని జీ తీసేసి జే పెట్టడం కూడా జరిగింది. బట్ అంటే ఆడియన్స్ ఒక పాయింట్ ఏంటంటే ఈ జిస్మత్ మండి అనే ఓనరు నేను నా పేరు మీదే ఆ బ్రాండ్ ఉంది అని ఆవిడ చెప్పడం జరిగింది. సో అంటే ఏంటి మళ్ళీ ఈయనకు వచ్చిందా లేకపోతే ఈయన పేరు మీదే ఉందా బ్రాండ్ అనేది? ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వెబ్సైట్ మీరు ఒకసారి ఓపెన్ చేసి దానిలో కిస్మత్ అని మీరు సెర్చ్ చేస్తే ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎవరి నేమ్ ఉంటుంది అంటే ధర్మమహేష్ గారి నేమే ఉంటుంది. గిస్మత్ అనే నేమ్ మీద ఎన్నున్నా కానీ ధర్మమహేష్ గారి పేరు మీద ఉన్నప్పుడు గౌతమి గారిది ఎలా అయ్యిద్ది? ఇన్ కేసు అనుకుందాం, ఫర్ సపోజ్ ఆ నేమ్ గౌతమి గారి పేరు మీద ఉంటే లీగల్గా మొన్న అమీర్పేట బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు అబ్జెక్ట్ చేయగలిగా? అవునుగా, చేస్తారుగా. మరి ఎందుకు? అందుకే మేము అదే అడుగుతాం. రీసెంట్ గానే అమీర్పేట బ్రాంచ్ అయ్యేటప్పుడు జగద్వజ వాళ్ళ అబ్బాయి పేరు మీద దాన్ని ఓపెన్ చేశారు. చేసినప్పుడు మరి అబ్జెక్ట్ చేయాలిగా. చేయలేదు అని అంటే లీగల్ ఓనరు ధర్మమహేష్ గారే అని. ఓకే, సో ఇది క్లారిటీగా ఉంది. సరే సార్, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే మీరు ఇందాక అనేటట్లు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎన్ని కేసులైనా వస్తున్నాయి, కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి. బట్ సెలబ్రిటీలవి వచ్చేటప్పుడు హైలైట్ అవుతున్నాయి. సో అది ఎలా అంటే మీడియాలోకి వచ్చేయడం వల్ల. సో అంటే మా పాయింట్ ఆఫ్ నుండి చాలామంది అనేవి ఏంటంటే మీడియా వరకు రాకండి, సోషల్ మీడియా ఇప్పుడు చాలా పెద్దదైపోయింది, చిన్నది కూడా మనం అంటే కొంతమంది తమిళస్ కావచ్చు, కొంతమంది కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో మీడియాలోకి రాకుండా ఫస్టే ఒక అడ్వకేట్ని కలిసి సో అండ్ సో జరిగింది అని అనుకుంటే అంటే ఇంత డ్యామేజ్ జరగదేమో అని. అంటే మళ్ళీ కూడా కోర్టులు కూడా ఒకటి ఉంటుంది, మీరు కొంచెం ఒకసారి కొన్ని నెలలు కలిసి ఉండండి, అప్పటికి కూడా మీరు విడిపోవాలనిపిస్తే రండి అనే ఒక ఇది ఇస్తారు. బట్ వన్స్ మనం మీడియాకి ఎక్కిన తర్వాత మళ్ళీ కలిసే ఆ ప్రసక్తి ఉండట్లేదు. ఎందుకంటే మళ్ళీ మీడియాలో ఏమనుకుంటారో, ఆడియన్స్ ఏమనుకుంటారో అని అలా కూడా కొంచెం ఉన్నది. సో దీన్ని ఎలా అంటే సెలబ్రిటీలు ఇలా అనేవి ఎలా తీసుకుంటారు సార్ మీరు? సెలబ్రిటీకైనా కామన్ మ్యాన్కైనా ఒకే రైట్ ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ అనేసరికి ప్రతి ఒక్కడికి ఆట వస్తువులు అయిపోయింది. అవును. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్లో ఇద్దరిలో ఎవరో ఒకరు మీడియా ముందుకు వస్తేనే రచ్చ జరుగుతుంది. ఖచ్చితంగా. లేదు అని అంటే సో అండ్ సో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది ఈ సెక్షన్స్ ప్రకారం అని అంటారు. అన్టిల్ అన్లెస్ భర్త కానీ భార్య కానీ మాట్లాడకుండా ఉంటే టెలికాస్ట్ చేస్తారా? చేయరు. మహా అయితే ఒకరోజు న్యూస్ రాస్తారు, నెక్స్ట్ నుంచి వేరు. బట్ పర్టికులర్లీ ఇలాంటి కేసెస్లో ఇంటెన్షనల్గా వాళ్ళ ఫ్యామిలీని హెరాస్ చేయాలన్న ఉద్దేశంతో, రెప్యుటేషన్ని దెబ్బతీసేయాలన్న ఉద్దేశంతో, సమాజంలో అసలు ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు అనేటువంటి అలాంటి నేరారోపణలు మోపాలన్న ఉద్దేశంతో ఒక 45 days కంటిన్యూషన్గా మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా అందులో వాస్తవం ఎంత అనేది అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి మాట్లాడితే ఓకే, 2 సార్లు మాట్లాడితే ఓకే, కంటిన్యూషన్గా అదే పని కట్టుకొని మాట్లాడతారు ఎవరైనా? మాట్లాడరు. ఇప్పుడు కోర్ట్స్ ఏం చెప్తాయనంటే, కోర్ట్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా చాలా క్లియర్గా మీరు సర్దుకుపోండి అని చెప్తారు ఫస్ట్. లేదా కోర్టు దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్స్కి అరేంజ్ చేస్తారు, ఎక్కువగా మీడియేషన్స్ ఏర్పాటు చేస్తారు. ఈవెన్ హైకోర్టులో కూడా మీడియేషన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు కూడా మీడియేషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు మేము చాలా చూసాం. మాట్లాడుకోండి అన్నటువంటి సందర్భాలు సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి కేసెస్ ఉన్నాయి. మరి ఇంత జరుగుతూ ఉన్నా కానీ అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగకుండా డైరెక్ట్గా మీడియా ముందుకు రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఆ గ్యాప్ ఎలా పెరుగుతుంది అని అంటే ప్రజలు ఏమనుకుంటారో అని వీళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక సామెత ఉండేది, కొట్టినందుకు కాదు పక్కోడు అన్నందుకు అని ఏదో ఒక సామెత ఉండేదండి. చాలా కొట్టినందుకు బాధ కాదు పక్కన నవ్వినందుకు బాధ అని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ సోషల్ మీడియాలోకి రాకుండా ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు, న్యూస్లోకి రాకుండా ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకోవచ్చు, పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకోవచ్చు. అవసరమైతే కోర్టుకు వెళ్తే జడ్జి గారు కూడా కౌన్సిలింగ్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా కలిసి ఉండమని చెప్తారు. కానీ వన్స్ మీడియాలోకి వచ్చిన తర్వాత
ఒక పెద్ద గ్యాప్ ఏర్పడిపోతుంది. అవును. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడాలు, ఉమ్. ఇది కలిస్తే మళ్ళీ మీడియాలో మళ్ళీ రేపు నా నా క్యారెక్టర్ ఎక్కడ తగ్గిపోతుందో అని వీళ్ళ క్యారెక్టర్ని పెంచుకోవడం కోసం గొడవలు పెంచుకుంటున్నారు. Yes. సో సెలబ్రిటీ ఎవరైనా సరే మీడియా ట్రయల్ని అవాయిడ్ చేయటం చాలా బెటర్, చాలా బెటర్. మీరు మాట్లాడారనుకోండి, మీకు ఆ రైట్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఒక కేసు రిజిస్టర్ అయితే దాన్ని మీరు మాట్లాడొచ్చు స్వచ్ఛందంగా, వన్ డే మాట్లాడతారు. Okay. కానీ 45 days ఇలా అయితే మాట్లాడరుగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే సెలబ్రిటీ అంటే ఈ కేసులోనే ఇంకొక అమ్మాయిని కూడా బయటికి తీసుకురావడం లాగడం జరిగింది. అంటే ఇలా వెళ్ళారు, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయని సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా కొన్ని లీక్ చేశారు. సో అంటే ఆ అమ్మాయి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ షోలో ఉంది. సో తనకి డ్యామేజ్ చేయడం కోసం ఇలాంటివి జరిగాయి అనొచ్చా? వాళ్ళ మోటివ్ ఏదైనా అయి ఉండొచ్చు. మీరు మాట్లాడేది రీతు చౌదరి గారి గురించి కదా. ఎస్. ఎస్, రీతు చౌదరి గారికి సంబంధించిన వీడియో ఫుటేజెస్ కొన్ని బయటికి రిలీజ్ చేశారు. అసలు అలా రిలీజ్ చేసే రైట్ కూడా లేదని చెప్తాం మేము యాజ్ పర్ లా ప్రకారం. ఓకే. వాళ్ళ ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుంటే పోలీసులు తీసుకోవాలి, లేదంటే లాయర్లు తీసుకోవాలి, లేదంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టుకి వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీడియాకి రిలీజ్ చేయడం ఏంటి? ఎవరిచ్చారు రైట్? ఓకే. మీడియాకి కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. అవునవును. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది టెలికాస్ట్ చేయకూడదు అని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులందరికీ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఒకటి రిలీజ్ చేశారు. దానిలో ప్రైవసీ అని ఒక కాలం ఉంటుంది. ఆ ప్రైవసీ కాలంలో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అన్నటువంటి అంశాలు ఉన్నాయి. దానిలో కొన్ని అంశాల్లో ఏమున్నాయి అనంటే ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరు, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ మ్యాటర్స్ టెలికాస్ట్ చేయకూడదు అని ఉంది. మరి ఫాలో అవుతున్నారా? ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మీ దగ్గరికి ఒక అంశం వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ మ్యాటరు, వాళ్ళ వ్యక్తిగత విషయం, మనం ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి అని ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఉంది కదా. ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ ఇల్లీగాలిటీని మేము చూస్తాం. అక్కడ జరిగే అన్యాయం ఏంటి, ఏం ఫాలో అవ్వట్లేదు, అది మీడియా సంస్థలు అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు కానీ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను మీ ఛానల్లో కూర్చున్నాను, నా ఫోన్లో ఏదైనా మహిళకి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోని మీకు చూపిస్తాను, మీరు టెలికాస్ట్ చేస్తారా? చేయకూడదు కదా. మీరు చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? చేయకూడదు కాబట్టి. ఎథిక్స్ ఫస్ట్, జర్నలిస్టిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మీకున్న ఎథిక్స్, మీకున్న గైడ్ లైన్స్ ఫాలో అవుతారు కాబట్టి. అదేవిధంగా అలా చెప్తున్నప్పుడు ప్రతి పర్సన్కి ఒక రైట్ అనేది ఉంటుంది. నా ఫోటోను కూడా మీరు యూజ్ చేయకూడదు నా కన్సర్న్ లేకుండా. కరెక్ట్. నా గురించి ఏదన్నా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నాలు చేయకూడదు. ఇవన్నీ లీగల్గా ఇష్యూస్ వస్తాయి ఫర్దర్గా. చాలా మందికి తెలియకపోవడం వల్ల, మీరు ఎందుకన్నట్టు తెలియకుండా చేయడం వేరు, బట్ తెలిసిన వాళ్ళు కూడా చేస్తుంటే అది ఎలా తీసుకోవాలి? అంటే మేము ఏం చేసినా పర్లేదు అని అనుకుంటారా, లేకపోతే దీన్ని మేము ఎలా అయినా హ్యాండిల్ చేయగలం అనుకుంటారా ఏంటండి? అంటే మేము ఒక పెద్ద ఛానల్లో ఉన్నాము, మాకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకోవటం పొరపాటు. చట్టం ముందు, న్యాయస్థానాల్లో, కోర్టుల ముందు ఎవరైనా సమానమే, దాన్ని గుర్తించాలి. కాకపోతే మా మీద ఎవరు తిరగబడరు, మా మీద ఎవరు ఫైట్ చెయ్యరు అనుకోవటం అవివేకం. ప్రజల్లో ఖచ్చితంగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో డెఫినెట్గా తిరగబడతారు, ఏదో ఒక రోజు వస్తుంది. సో ఆ తిరగబడిన వ్యక్తి ఒక లెసన్ నేర్పించి వెళ్తాడు. ఇప్పుడు ఒక లెసన్ చట్టం నేర్పుతుంది ప్రతిసారి. నిజంగా ఫైనల్గా వచ్చేసరికి అక్కడే ఆగుతున్నారు. ఎన్ని గొడవలైనా, ఎంత రచ్చ అయినా మీడియాలో ఫైనల్గా వచ్చేసరికి చట్టం దగ్గర వచ్చి ఆగుతున్నారు అండి. డెఫినెట్గా. అండ్ సార్ మీది అంటే మీ జర్నీలో చూసుకుంటే మేము ఎక్కువగా సెలబ్రిటీ కేసులు, కొంచెం నోనర్ కేసులో ఉన్న కేసులు మీరు హ్యాండిల్ చేస్తాను. సో నాకు తెలిసి ఇలాంటి హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీడియాతో ఉంటుంది, సోషల్ మీడియాకి సంబంధించిన కేసులే కాబట్టి ఏ ఒక్క మాట్లాడినా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇలాంటి కేసెస్ తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీడియాతో ఫస్ట్ మీడియా ట్రయల్ని మేము అవాయిడ్ చేస్తాం, ఎంటర్టైన్ చెయ్యం. ఓకే. ఎంత అవసరమో అంతవరకు మనం మీడియాని యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అధికారి కూడా మనకు రెస్పాండ్ అవ్వకుండా మనకి ఎగనెస్ట్గా మాట్లాడుతూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన రాజకీయ ఒత్తిళ్లకు లోబడో
లేకపోతే ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడో లేదా కొంత ఇన్ఫ్లుయెన్స్కి లోబడో చేయనప్పుడు డెఫినెట్గా మా వాయిస్ని వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, అది మీరే. అందుకే మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది అలా చూపించారు కాబట్టే మీడియా వాయిస్ అవసరం. అప్పుడే ప్రజల్లో ఎక్కడ చైతన్యం వస్తుంది, ప్రజలు ఎక్కడ మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేస్తారు అన్న భయంతో చాలా పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ అయినాయి తెలుసా. కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు మేము ఎఫ్ఐఆర్ చేయము అని అంటారు. చేయకపోతే ఇమీడియట్గా ఏం చేస్తున్నారు ఈ మధ్య, మీడియా పర్సన్స్ కాల్ చేస్తున్నారు. మీడియా పర్సన్ ఎవరైనా తీసుకొని అక్కడికి మైక్ తీసుకొని వస్తే, ఏంటి సార్ ఎందుకు కంప్లైంట్ తీసుకొని వస్తే సో చట్టం ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ చేయాలి కదా, యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ దాని ప్రకారం మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ అయినా చేయాలి కదా, కనీసం ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వట్లేదంట అని అడిగినప్పుడు ఆ అధికారి ఫోటో ఎక్కడ బయటకు వస్తుందో అని, ఈ క్లిప్పింగ్ ఎక్కడ బయటకు వస్తుందో అని వాళ్ళు డెఫినెట్గా చేసేటువంటి సిచ్యువేషన్స్ మేము లైవ్లో చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నాం సార్, చాలా వరకు ఉన్నాయి. సో ఆ మీడియా అనే మాధ్యమాన్ని మంచి కోసం వాడుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంటెన్షనల్గా ఒకళ్ళని డిఫేమ్ చేయడం కోసం, ఒకళ్ళని దురుద్దేశంతో కిందకు లాగడం కోసం యూజ్ చేయడం మంచిది కాదు. అలా యూజ్ చేస్తే చట్టంలో ప్రతిదానికి రెమెడీ అనేది ఉంటుంది. లా మనకి ప్రీ డిఫైన్డ్ రెమెడీస్ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకోగలిగితే ప్రాపర్గా డెఫినెట్గా రిలీఫ్ అనేది దొరుకుతుంది. అండ్ యాక్చువల్లీ మీ ఫస్ట్ కేసు అంటే అందరూ ఆ కేసు మీదే తర్వాత చర్చించుకున్నారు. సో బెట్టింగ్ యాప్స్ గురించి, దాని గురించి అందరూ అంటే స్టార్ట్ చేయక ముందే మీరు ఒక కేసు తీసుకున్నారు. సో ఆయనతో పాటు మీరు ఉన్నారనమాట. ఫస్ట్ కేసు కదా అది, సెలబ్రిటీ సంబంధించి, సెలబ్రిటీ ప్రొఫైల్స్కి సంబంధించి ఫస్ట్ యోసామ్రాట్ రవి. ఎందుకంటే అప్పుడు అతను మాట్లాడుతుంటే పిచ్చోడు ఎలాగే మాట్లాడతాడు, లేకపోతే చాలా చాలా మాట్లాడినారు. అండ్ కేసులు పెట్టాలని చూశారు. అంటే ఆ టైంలో మీరు లేకపోతే ఈ టైంలో అతను మేబీ జైల్లో ఉండొచ్చేమో అనుకుంటాను. ఎందుకంటే అంత పీక్స్ లెవెల్లో అందరూ వెళ్ళారు. జస్ట్ మీరు ఎంటర్ అయిన తర్వాత నుండి మ్యాటర్ అప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తుండేసరికి అందరిలో అవేర్నెస్ వచ్చి, ఓ ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, ఇన్ని ప్రాణాలు పోయాయి కదా అని అప్పుడు వచ్చారు. సో అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ అయ్యారు కాబట్టి ఎలా అనిపించింది సార్ అది? అంటే అప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది కూడా చాలా ఎక్కువ, మీరే అన్న పెద్ద దందాలా నడుస్తుంది అన్నట్టు. అవును, దాని గురించి అంటే యాక్చువల్గా యోసామ్రాట్ రవి అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఫస్ట్ వాయిస్ రైజ్ చేశాడు. ఆయన వాయిస్ని వినిపిస్తూ ఉంటే కొన్ని మీడియా సంస్థలు పట్టించుకున్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్స్లకి ఆయన వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే ఎఫ్ఐఆర్లు కూడా చేయలేదు. ఆ రోజున అతని తరఫున మేము డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఎలాంటి ఫలితము లేదు. దానికి బదులుగా అతని మీద తిరిగి రివర్స్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి, ఇంటి నుంచి ఏదో ఒక దొంగను తీసుకొని వెళ్ళినట్టు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అతన్ని హెరాస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో మనం ఎంట్రీ అవ్వడం, అసలు ఇదంతా రాంగ్గా జరుగుతూ ఉంది, బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రొహిబిషన్లో ఉంటే దాని మీద కేసులు పెట్టాల్సింది పోయి ఇతని మీద రివర్స్లో కేసెస్ పెట్టడం ఏంటి అని వాయిస్ రైజ్ చేయడం, అతనికి అందులో కొంత రిలాక్సేషన్ రావడం. ఆ తర్వాత కూడా బెట్టింగ్ యాప్స్కి మేము స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉందని, ఆ సెక్షన్ ప్రకారం కేసులు పెట్టొచ్చని కన్సర్న్డ్ ఎస్హెచ్ఓలకు కూడా తెలియదు. ఇది వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటి సార్, అక్కడ స్టార్ట్ అయింది, మీరు డైరెక్ట్గా తెలంగాణ గవర్నమెంట్ మెట్రో మీద కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎక్కడో దాని గురించి తెలియని వాళ్ళ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కేసు పెట్టచ్చు అనే వరకు వెళ్ళారు కదా సార్. అంటే గవర్నమెంట్ మీద కేసు పెట్టేటప్పుడు అంటే మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కాబట్టి, సో ఎలా సార్ అది పాసిబుల్ అవుతుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పుడు అతని మీద కేసులు పెట్టారు, పెట్టించాం కూడా, మేము కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, కేసులు పెట్టారు. మరి అదే బెట్టింగ్ యాప్స్ని హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తే మెట్రో మీద కేసు పెట్టాలా వద్దా? ఏంటి మెట్రోకి ఏమన్నా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎగ్జామ్షన్ ఏమన్నా ఇచ్చిందా? తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా మెట్రో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొచ్చు అని ఏమన్నా జీవో ఏమన్నా ఇష్యూ చేసిందా? అలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం అనేది సామాన్యుడికి, ప్రభుత్వ అధికారులకి, ప్రతి ఒక్కళ్ళకి సమానంగానే ఉంటుంది. సో మెట్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అప్పుడు ఎన్విఎస్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, నెక్స్ట్ డీజీపీ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు, అప్పటి డీజీపీ, ఇంకా చాలామంది ఐఏఎస్లు, జిహెచ్ఎంసీ కమిషనరు,
చాలామంది ఐఏఎస్లు అందరూ ఉన్నారు. మరి సామాన్యుడికే చట్టం తెలియలేదే. వాళ్ళు ప్రమోట్ చేస్తే తీసుకెళ్లి కేసులు పెట్టి ఇప్పుడు సిట్ ఎంక్వైరీ వేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మెట్రో చేసి ఇంతమంది డైరెక్టర్గా ఉన్న డీజీపీ గారికి తెలియదా, లేకపోతే ఎంఈఎస్ రెడ్డి గారికి తెలియదా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అని? చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలియదా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించాం. అంటే ప్రతి దాన్ని కూడా చట్టంలో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది అప్లై చేయాలనేది మా ఉద్దేశం. సార్ అది అంటే ఇంతమంది బెట్టింగ్ యాప్స్ వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల స్కామ్ జరుగుతుందా అని ఒక్కసారి షాక్ అయ్యారు. ప్రజలకు అందరికి అంతవరకు అంత తెలీదు. ఏదో బెట్టింగ్ యాప్లు ఏదో 10,000 20,000 వస్తాయంట, ఆ స్టేజ్ వరకు తెలిసిన వారికి కోట్లలో బెట్టింగ్ యాప్ జరుగుతుంది అనేటప్పుడు అందరు షాక్లో ఉన్నారు. సో మీరు స్టార్టింగ్ కేసు తీసుకున్నప్పుడు కానీ తెలిసిందే సార్ ఇంత పెద్ద నెట్వర్క్ని మేము బీట్ చేస్తున్నామని? మేము స్టార్టింగ్ కేసు తీసుకున్నప్పుడే మాకు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఫారెన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కురసావో అనే కంట్రీలో లైసెన్సెస్ తీసుకున్నారు. ఇండియాలో వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు. ఇల్లీగల్గా ఇక్కడ డొమైన్స్ తోటి ఆపరేట్ చేస్తూ ఉన్నారు అని మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము చాలామంది కేసెస్ ఎనాలిసిస్ చేసినప్పుడు ఒక హోటల్లో పని చేసుకునేటువంటి వ్యక్తి కూడా 25 లక్షలు వీళ్ళ దగ్గర లోన్ యాప్స్లో తీసుకొని తను కట్టలేని సిచ్యువేషన్స్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సూసైడ్ చేసుకున్నారు. అంతెందుకు మొన్న ఒక ఇన్స్పెక్టర్ రివాల్వర్ అమ్ముకున్నాడని న్యూస్ వచ్చింది. ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? బెట్టింగ్ వల్లే. అయితే దీనిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ బెట్టింగ్కి సంబంధించి తీసుకున్నటువంటి డెసిషన్స్లోనే కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని ఐడెంటిఫై ఇప్పటికీ చేయలేకపోలేదు. కొన్ని స్టేట్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని స్టేట్స్లో ప్రోహిబిట్ చేశారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక యాడ్ అనేది ఎంటైర్ ఇండియాకి రన్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ మెకానిజం ఉంది. పర్టికులర్ స్టేట్ ఆఫ్ తెలంగాణకి బ్యాన్ చేయాలి అని అంటే చాలా డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయా లేదా? వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు ఇప్పుడైనా మీ మొబైల్లో పరిమ్యాచ్ కానీ లేదా ఇంకేదైనా యాప్స్ కానీ ఓపెన్ చేసి చూడండి, బ్రౌజర్లో ఓపెన్ అవుతున్నాయి. మరి ఎందుకు ఓపెన్ అవ్వాలి? రూట్ కాజ్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వకుండా చేయాలి. అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఇంకొక దాని వల్ల, లేకపోతే గూగుల్ యాడ్స్లో వస్తూ ఉంటాయి, యూట్యూబ్ యాడ్స్లో వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ సమూలంగా ఆపాల్సినటువంటి బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంది. మరి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ మేము సిట్ ఎంక్వైరీలు వేసాము, వాళ్ళని అరెస్ట్ చేసాము, వీళ్ళని అరెస్ట్ చేసాము అని అంటే సరిపోదు కదా. అంటే సార్ జనరల్గా పబ్జీ అనే అప్పుడు ఒక యాప్ వచ్చింది, దాన్ని బ్యాన్ చేసి ఇండియా మొత్తం బ్యాన్ అన్నాడు, ఆగిపోయింది. బట్ అంటే దాన్ని తక్కువ ప్రభావం ఉండేది, ఇంకా అంటే ఈ డెత్ రేట్స్ ఎక్కువ ఉండేవి కాదు. బట్ ఈ బెట్టింగ్ యాప్లో డెత్ ఎక్కువ, చాలామంది చనిపోయారు. మీరు అంటే ఈ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు చెప్తున్నారు మా విలేజ్ నుండి ఎంతమంది చనిపోయారు, మా విలేజ్ నుండి ఇలా ఉన్నారని. సో దాన్ని అంత టైంలోనే ఖండించినప్పుడు మరి దీన్ని ఎందుకు సార్ బ్యాన్ చేయలేకపోతున్నారు? అంటే ఏం రీజన్ ఉంటుంది? పబ్జీ అనే గేమ్ వల్ల ఫినాన్షియల్ లాస్ ఏం లేదు, దానిలో బెట్టింగ్ ఎవడో వేసుకునే పాసిబిలిటీస్ లేవు. అదే కదా, అంటే అది మరి ఆపేశారు కదా. ఆపేశారంటే అది చైనీస్ యాప్, ఇక్కడ ఇండియాకి సంబంధించింది కాదు అని సెక్షన్ 69A ప్రకారం ఒక దాన్ని బ్లాక్ చేశారు ఐటీ యాక్ట్ ప్రకారం. సో ఏ వెబ్సైట్నైనా బ్లాక్ చేసి ఇండియా వైడ్గా బ్లాక్ చేసే రైట్ ఉంది. అంతెందుకు మొన్న పాకిస్తాన్కి మనకి ఇష్యూ జరిగినప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ని కూడా ఎంఐబి బ్లాక్ చేసింది. ఏ అధికారంతో బ్లాక్ చేశారు? 69A ఐటీ యాక్ట్ మనకు ఆ చట్టం చెప్తుంది. దానికి కొంతమంది నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, దాన్ని వెరిఫై చేసుకొని బ్లాక్ లిస్ట్ చేయొచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్ను మాత్రం బ్లాక్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కేసు పెట్టి కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు వరకే ఆగిపోతున్నారు. కానీ అసలు దీన్ని రూట్ కాజ్ ని ఎలా క్లోజ్ చేయాలని ఆలోచించడం లేదు. చాలా సింపుల్ రెమెడీ మా దగ్గర ఉంది, ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే. బట్ దాన్ని ఎలా చేయాలి, దాన్ని త్రూ కోర్టుకి మేము సజెస్ట్ చేయడమా లేకపోతే ఏంటి అనేది మేము కూడా దాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. చాలా సింపుల్గా ఒక పోర్టల్ని క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్ అనేది మీకు కనిపిస్తే, ఒక ఆఫీసర్కి కనిపించినా, ఒక సామాన్యుడికి కనిపించినా, ఒక స్టూడెంట్కి కనిపించినా ఆ లింక్ని తీసుకొని వెళ్ళి ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే దానికి ప్రాపర్ చెక్ లిస్ట్ పెట్టి ఇది లీగలా ఇల్లీగల్ అని క్రాస్ వెరిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బ్లాక్ లిస్ట్ అయ్యే మెకానిజం చేస్తే ఆంధ్రప్రదేశ్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల మంది
ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారికి వారం రోజుల్లో ఒక హాఫ్ డే కేటాయించండి, అన్ని యాప్స్ బ్లాక్ అయిపోతాయి. అన్ని పోర్టల్లో రిపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సామాజిక బాధ్యత ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు, బ్లాక్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి వెబ్సైట్ని, అలాంటి పోర్టల్ని మన గవర్నమెంట్ తయారు చేయలేదా? ఓకే. రూట్ కాజ్ని ఎలా ఆపాలి అనే అటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన నెసిటీ ఉంది. కానీ అది చేయకుండా కేవలం కేసు పెట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అనే ఒక సామెత ఉంది కదా, ఆ టైప్లో చేస్తూ ఉన్నారనమాట. ఇలాగ దీంట్లో వచ్చింది ఇమ్రాన్ అనే ఒక కేసు కూడా మీరే కదా సార్ హ్యాండిల్ చేశారు? అవును. ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్. బట్ అంటే అక్కడ మీరు స్టార్టింగ్ మీ కేసు చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళ మీద పోరాడుతున్న వ్యక్తి మీద, యువ సామ్రాట్ మీద నేను తీసుకున్నారు. అవును. ఇది ఏంటంటే అతనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అనే అబ్బాయి మీద మీరు మళ్ళీ తన తరపు నుండి వెళ్ళారు. సో ఇక్కడ నాకు డిఫరెంట్గా ఉంది. సో ఏం వేరియేషన్ మీకు ఏం తెలిసింది? వేరియేషన్ కాదండి, ప్రతి ఒక్కళ్ళకి బెయిల్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగం మీకు నాకు ఇచ్చిన హక్కు. ఇమ్రాన్ అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయిపోతే అతనికి బెయిల్ తీసుకొని వచ్చాం, తప్పేంటి? బెయిల్ అనేది రైట్ కదా. కోర్టు ఇది 7 years బిలో పనిష్మెంట్, దీనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేశారు. అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అతను అరెస్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అంతే. సో అంటే ఈ మీరు చెప్పండి సార్, అంటే మీరు ఏదైనా ఇప్పుడు అతనికి బెయిల్ రాకూడదు, బెయిల్ ఇవ్వకూడదు అని మనం ఫైట్ చేయలేం కదా. అంటే ప్రతి సెక్షన్కి కూడా ఒక పర్టికులర్ దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. బిలో 7 years, అబోవ్ 7 years, కొన్ని 3 years పడుతుంది, కొన్ని 1 year పడుతుంది, కొన్ని ఓన్లీ ఫైన్ వేసి తీసేది ఉంటుంది. కానీ పోలీసులు చట్టాన్ని వాళ్ళు ఎలా చూస్తారని అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు చేసినప్పుడు మేము కోర్టు దృష్టిలో ఏం చెప్తామంటే, ఈ సెక్షన్ ప్రకారం కేవలం 3 years బిలోనే ఉంది కాబట్టి స్టేషన్ బెయిల్ లేకపోతే 35(3) ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని కోర్టుని అడుగుతాం డైరెక్షన్. కోర్టు కూడా ఆటోమేటిక్గా అదే ఇస్తుంది. అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాడు, 35(3) నోటీస్ ఇచ్చి పంపించండి అని చెప్తారు. సో అలా 35(3) ఇచ్చారు. సో దాన్ని ఆ కేసు స్టిల్ ఇప్పటికీ ఆ ఇమ్రాన్ అనే వ్యక్తి వెళ్ళి ఫేస్ చేస్తూనే ఉన్నాడు కదా, సిట్ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా. అది వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు దానికి సంబంధించింది. అది జస్ట్ మీరు బెయిల్ తీసుకొచ్చారు, నుండి వాదించటము అని అంటే బెయిల్ కోసం మాత్రమే. మన రోల్ ఏంటి, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఈవెన్ మర్డర్ చేసిన వ్యక్తికి కూడా బెయిల్ వస్తుంది. ఒక మర్డర్ చేసిన వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి, అతని బాధ అంతా తను చెప్పుకున్నాడు. సార్, నాకు మా ఇద్దరికి ఉన్నటువంటి పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల ఆవేశంలో జరిగిపోయింది, నా కుటుంబానికి నేను ఒక్కడనే ఎర్నింగ్, అతనే నన్ను ప్రోద్బలం చేశాడు, లేదా ఇంకొకళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పారు. తన గ్రౌండ్స్ అన్ని తను చెప్పుకున్నప్పుడు, తను అరెస్ట్ అయినప్పుడు తనకు బెయిల్లో మేము అతని తరఫున అతను వచ్చి ఇప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్ చెప్పలేడు కదా. ఇప్పుడు నువ్వు మర్డర్ చేసావు కాబట్టి నేను నీ కేసు తీసుకున్నాను ఎలా అయినా చెప్పగలడా? చెప్పలేడు. అలా చెప్తే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా. ఇప్పుడు లాయర్ అనే వ్యక్తి దోషి నిర్దోషికి ఇద్దరు తరఫు నుండి వాదించాలి కదా. మనం డిసైడ్ చేయలేమండి. వీఆర్ లాయర్స్ ఆర్ నాట్ ద డిసైడర్స్. మేమేంటి, అక్యూజ్డ్ తరఫు నుంచి అయినా సరే లేకపోతే కంప్లైనెంట్ తరఫు నుంచి అయినా మా వాదనలు మాత్రమే కోర్టులో వినిపిస్తాం. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఎవరు? న్యాయస్థానం, జడ్జి గారు. సో మా వాదనలు వినిపించినప్పుడు దానిలో మేము ఇచ్చినటువంటి క్రెడిబుల్ ఎవిడెన్స్ని కానీ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మాకు ప్రాపర్గా గైడ్ లైన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇద్దరి తరఫున ఉంటారు, ఇద్దరి తరఫున వాదనలు వినిపిస్తారు. దానిలో ఏదో ఒక దానికి న్యాయం ఉంది అని అనిపించినప్పుడు కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి. సో లాయర్ అనేది ఈ కేసు తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అలా ఏమి ఉండదు. ఈవెన్ మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే, కసబ్ తెలుసుగా మీకు, ఎంతమందిని చంపాడు ముంబై బాంబ్ బ్లాస్ట్ లో? చాలా మంది చనిపోయారు, కొన్ని 100 మంది చనిపోయారుగా. మరి కసబ్కి లాయర్ లేడా? ఉన్నాడు కదా. కసబ్కి కూడా భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్కి కూడా భారత రాజ్యాంగం లాయర్ని పెట్టుకోవడానికి హక్కు ఇచ్చింది. సో ఆ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కసబ్ని లేదు, కసబ్ లాయర్ ఉండడానికే వీల్లేదు అని ఏ కోర్టు అన్నా చెప్పిద్దా? ఏ బార్ కౌన్సిల్ అయినా డిసైడ్ చేసిద్దా? ఏ అడ్వకేట్ అయినా రిఫ్యూజ్ చేస్తాడా? అంటే చేశాడు అని అంటే అతని పర్సనల్ ఎథిక్స్ని బట్టి చేయడానికి అయితే వీలు లేదు. వస్తే ఖచ్చితంగా తీసుకొని మాట్లాడాల్సిందే. మాకున్న
బిజీని బట్టి మాకున్న ఎవరో లేనప్పుడు కూడా గవర్నమెంటే ఒక లాయర్ ని ప్రొవైడ్ చేస్తారు కదా. అడ్వకేట్ కదా తీసుకోలేనప్పుడు డెఫినెట్గా లీగల్ సర్వీస్ అథారిటీస్ మనకు ఉన్నాయి, కొన్ని లీగల్ సర్వీసెస్ ఫ్రీగా చేసేటువంటి ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకి లాయర్ని ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే ఇన్ పర్సన్గా తను కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోవచ్చు, బట్ కొన్ని స్టేజెస్లో కుదరదు. అవును. అంటే ఇప్పుడు ఒక లాయర్ చెప్పే విధానం ఉంటుంది, ఆ ముద్దాయి చెప్పే విధానం ఉంటుంది. సో అప్పుడు జడ్జికి అర్థం అవ్వాలంటే లాయర్ గారు చెప్తేనే సెక్షన్స్ ప్రకారం లేకపోతే లా ప్రకారం చెప్తుంటారు. సో సూపర్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే హర్ష సాయి కేసు కూడా మీరే అది టేకప్ చేశారు. ఇప్పుడు హర్ష సాయికి ఆపోజిట్ అనుకుంటా సార్. అప్పుడు అంటే హర్ష సాయి అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, సో చాలా హెల్ప్ చేస్తుంటారు అని. సో కొన్ని టైంలో ఏంటంటే ఒక హైప్ లెవెల్లో తీసుకెళ్ళి వదిలేశారు అనమాట. సో మీరు చూస్తే అతనికి ఆపోజిట్లో చేశారు. సో అంటే ఆయన కేసు టేకప్ చేసుకునేటప్పుడు ఆలోచించారంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేయమని చేశారు సార్. ఏం తప్పు ఎవరిది, ఇలా ఏదో ఒకరు వచ్చి ఆ కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు అని కాకుండా సో చెక్ చేశారు ఏమైనా? ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి మేము ఫస్ట్ అగెన్స్ట్గా ఫైట్ చేసింది బెట్టింగ్ యాప్స్ మీద. బెట్టింగ్ యాప్స్ మీద యువ సామ్రాట్ రవి ఫైట్ చేసేటప్పుడు అతను ఫైట్ చేస్తుంది హర్ష సాయి మీదే. అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా తనకి ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు అప్రోచ్ అవుతూ ఉంటారు. అలా అప్రోచ్ అయిన వాళ్ళే సెకండ్ పార్టీ. ఆ సెకండ్ పార్టీ వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని కోర్టు దృష్టిలో మనం ఉంచుతాం. అంతవరకే మన బాధ్యత, చాలా లిమిటెడ్గా ఉంటుంది. దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా అండ్ మేమే కోర్టు నుంచి ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాం. రిస్ట్రైన్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ మీద యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు హర్ష సాయి కొన్ని రిలీజ్ చేస్తే వాటన్నిటిని డిలీట్ చేయాలి అనేటువంటి ఆర్డర్ హైకోర్టు ఫస్ట్ టైం ఇచ్చింది తెలంగాణలో. ఫస్ట్ ఆర్డర్ అదే, ఇంతవరకు ఎప్పుడు లేదు. దాన్ని మీకు లైవ్ లా అనేటువంటి బ్లాగ్స్లో కానీ వీటన్నిటిలో కూడా జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో ఏం చెప్పారు అంటే ఒక విక్టిమ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని కూడా యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి, మెటా నుంచి డిలీట్ చేసేసేయండి. బట్ 1-2 months తర్వాత వాళ్ళ పేరుని చెప్పేస్తుంటారు, ఫొటోస్ వేసేస్తారు. అంటే అప్పుడు పెట్టకూడదు, చెప్పకూడదు అనే వ్యక్తులు తర్వాత ఎందుకు ఓపెన్ చేసేస్తారు? అంటే దానివల్ల ఏం అవుదా? అవదు అని అంటే డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ ఆ విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టునో అప్రోచ్ అయితే డెఫినెట్గా కోర్టు అప్పుడు కూడా చర్యలు తీసుకుంటాం. అంటిల్ అన్లెస్ విక్టిమ్ అగ్రీవ్ అవ్వకుండా విక్టిమ్ తనంతట తాను నేను దీనివల్ల డిఫేమ్ అవుతున్నాను అని ఫీల్ అయ్యి కోర్టుకి వెళ్తే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సెలబ్రిటీ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఒక హీరో కానీ లేదా ఒక హీరోయిన్ కానీ లేదా ఇంకెవరైనా సెలబ్రిటీ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకన్నా ముందు కెమెరాస్ ఉంటాయి. వాళ్ళు ఏ కేసు పెట్టడానికి వెళ్ళారో తెలియదు. ఇన్ కేస్ అది 376 కానీ లేకపోతే సెక్సువల్ అసల్ట్కి సంబంధించి కానీ పోక్సోకి సంబంధించిన కానీ అయితే ఫుటేజ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అరెస్ట్ చేస్తున్నారు, ఎలా తీసుకొని వెళ్తున్నారు, ఎలా దొరికారు, ఎలా జరిగింది అనేటువంటి స్పెక్యులేషన్స్ అన్నీ మీడియాలో వచ్చేసేస్తూ ఉంటాయి. బట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం విక్టిమ్ యొక్క ఇన్ కేస్ అది 376 కేసు అయినా అయ్యుండొచ్చు, పోక్సో కేసు అయినా అయ్యుండొచ్చు, విక్టిమ్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము రివీల్ చేసుకుంటామంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మా అంతటా మేము వస్తాం, మేము మాట్లాడతాం, మేము వాయిస్ రేజ్ చేస్తాం మీడియా ముందు అని అంటే మీరు టెలికాస్ట్ చేయొచ్చు. వాళ్ళంతటా వాళ్ళు రాకుండా వాళ్ళ నేమ్స్ని డైరెక్ట్గా వేసేటువంటి రైట్ మనకు లేదు. రెండు పర్స్పెక్టివ్లో రెండిటి విధానంలో తేడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు విక్టిమ్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఎక్స్ అని యూజ్ చేయాలి కోర్ట్ కేసెస్లో కూడా. ఎవరో సమ్వై ఎక్స్ ఆ నేమ్ అనేది తెలియకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు కేసెస్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎక్స్ వర్సెస్ సో అండ్ సో పర్సన్ అని ఇలా ఉంటుంది. ఎక్స్ అని ఎందుకు పెడతారు? ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం, ఆ గోప్యత, తన నేమ్ కూడా ఎవరికి తెలియకూడదు. అంటే ఈ మహిళ సెక్సువల్ అసల్ట్కి గురయ్యింది, వేధింపులకు గురయ్యింది లేదా రేపుకు గురయ్యింది అని తెలియకూడదు. తెలిస్తే ఒకవేళ ఆ మహిళను రేపుకు గురైనటువంటి మహిళగా చిత్రీకరిస్తారు, ఒక చిన్న చూపు చూస్తారు సమాజంలో.
తన కెరీర్కి దెబ్బ పడుతుంది అన్న ఉద్దేశంతో ఎక్స్ అనే నేమ్ యూజ్ చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నేమ్ ఏం రాయరు, ఎక్షన్ పెడతారు. ఎక్స్ అనే చేసినటువంటి డైరెక్షన్స్ వెరీ రీసెంట్గా వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా సంస్థలు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన నెసిటీ ఉంది. బాధితురాలు అని చెప్తామే కానీ వాళ్ళ పేర్లు చెప్పకూడదని తెలిసినా మనం ఇంకొంచెం అడ్వర్స్డ్గా ముందుకెళ్ళిపోయి స్టేషన్లో కెమెరాస్ పెట్టేసేస్తూ ఉంటాం. సో జనరల్ సార్, అంటే మీరు ఇప్పటివరకు తీసుకున్న ప్రతి కేసు కూడా మీరు వచ్చేసరికి అది ఎలా ఉన్నా మీరు వచ్చిన తర్వాత మాత్రం ఒక క్లియర్గా తీసుకెళ్తున్నారు అనమాట. కొంతమంది నేను కామెంట్స్ చూస్తున్నాను, ఇతను సెలబ్రిటీ కేసెస్ తీసుకుంటారా, వాళ్ళ కేసు తీసుకుంటేనే డబ్బులు బాగా వస్తాయేమో అని కొంతమంది అంటున్నారు. ఏం సార్, అంటే మీరు సామాన్యులకు కూడా వాళ్ళ కేసెస్ టేకప్ చేస్తారా? డెఫినెట్గా టేకప్ చేస్తాం. సామాన్యులు అంటే ప్రోబోనో కేసెస్ మేము కొన్ని చేస్తాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ దగ్గర హై ఎండ్లో మేము ఛార్జ్ చేసిన ఎక్కువ అమౌంట్లో తీసుకున్న కొన్ని ప్రోబోనో కేసెస్, ఇతను అసలు ఇతనికి అన్యాయం జరిగింది, ఇతని దగ్గర ఏమీ లేదు, తనకి లీగల్గా పెట్టుకోవడానికి మినిమం ఎక్స్పెన్సెస్ కూడా లేవు అని చెప్పుకునేటువంటి వ్యక్తులకి మా ఎక్స్పెన్సెస్ అవి కూడా మేమే పెట్టుకొని చేసినటువంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకి సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కేసులో మాకు ఎవరు ఇచ్చారు డబ్బులు, ఫీజు ఎవరు ఇచ్చారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడానికి ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. సో అలాంటి కొన్ని ప్రోబోనో కేసెస్ కూడా చేస్తూ ఉంటాము. ఇక సామాన్యులు ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ అనేది ఉంది అని అంటే అక్కడ ఏదో ఒక వివాదం ఉంది, ఏదో ఒక ఫినాన్షియల్ బెనిఫిట్ కోసమైనా వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళు అగ్రీవ్ అయిపోయి వాళ్ళకి ఏదైనా అన్యాయమైనా జరిగి ఉండొచ్చు. ఈ రెండిట్లో మేము తీసుకునే డెసిషన్ని బట్టి, మాకున్న షెడ్యూల్ని బట్టి ఎవరి కేసెస్ అయినా తీసుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి లాయర్ అడ్వకేట్ ఫీజు అనేది ఈ ప్రైస్ ట్యాగ్ ఏమీ ఉండదు. అంటే వ్యక్తి పేయింగ్ కెపాసిటీని బట్టి మనం ఆ కేసులో ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి, ఎన్నిసార్లు మనం అపీర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఛార్జ్ చేసేటువంటి అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మీరు హైయెస్ట్ ఛార్జ్ చేసిన కేసు అండ్ లీస్ట్గా తీసుకున్న కేసు ఏది సార్? ఆ రెండు చెప్పకూడదు. పోనీ హైయెస్ట్ మార్క్ ఏమని చెప్పగలరా? హైయెస్ట్ కూడా చెప్పకూడదు. ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్తాం కానీ ఇప్పుడు అడ్వకేట్స్గా జనరలైజ్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క అడ్వకేట్స్ కానీ మీరు తీసుకున్న సార్, అంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు కదా, దీనికి ఇంత అవుతుంది, మనం అక్కడికి వెళ్ళాలి, ఈ ఖర్చులు ఉంటాయి, మన కింద ఒకరిని పెట్టాలి, వాళ్ళతో ట్రావెల్, అంటే ఇవన్నీ చూస్ చేసుకునే మనం ఇంత బడ్జెట్ అని చెప్తారు కదా. డెఫినెట్గా ఇప్పుడు ఆ కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నిసార్లు అపీర్ అవ్వాలి, ఏ స్టేజ్ వరకు ఫైట్ చేయాలి అనేది మాకు క్లియర్గా ఐడియా ఉంటుంది. కాబట్టి క్లయింట్ యొక్క పేయింగ్ కెపాసిటీని బట్టి మేము ఛార్జ్ చేస్తాం బేసికల్గా. ఇప్పుడు ఒక సామాన్యుడు వచ్చాడు, అతను 50,000కి మించి ఇవ్వలేడు అనుకోండి, అతని ఆర్థిక స్తోమత అదే, నేను తీసుకోను, నువ్వు 5 lakhs కట్టు లేకపోతే 10 lakhs కట్టు అని అనలేం కదా. అదే. సో అదే ఒక కోటీశ్వరుడు వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంబానీ అనుకుందాం, తన అడ్వకేట్కి 50,000 ఇస్తాడా? కోట్లలోనే రెమ్యూనరేషన్ ఇస్తాడు. ఎందుకు? అంబానీకి పేయింగ్ కెపాసిటీ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరికి కూడా పేయింగ్ కెపాసిటీ ఉంది. పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేని వాళ్ళ కేసెస్ని మనం తక్కువ ఫీజు తోటి చేయాలి, అసలు లేని వాళ్ళకి ప్రొబోనో కేసెస్ కూడా చేయాలి. సో ఇది మీద వెళ్ళిపోవాలంటారు. ఎస్, అంతే, ఆల్వేస్లీ. కాకపోతే కొన్ని కేసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన నెసిటీ ఉంటుంది. ఆల్వేస్లీ ఇప్పుడు నేను ఒక 10 15 ఛార్జ్ చేసినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాల్సిన నెసిటీ ఉంటుంది. కానీ కొన్ని ప్రోబోనో కేసెస్ కొన్ని ఇలాంటివి చేసేటప్పుడు నా టైంలో నేను చూసుకొని వాటిని చేయాల్సిన నెసిటీ ఉంటుంది, నా షెడ్యూల్ చూసుకొని చేయాల్సిన నెసిటీ ఉంటుంది. సో ఆ టైం లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని రూరల్ వరకు వెళ్తే మనం కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టేస్తుంది కేసులు. సో ఇక్కడే తెలుసుకుందాం, ఇక్కడే మాట్లాడుకుందాం అనుకొని చాలామంది సెటిల్ చేసుకుంటుంది. అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ అదే, ఒక కేసు మన కోర్టు వరకు వెళ్ళిందంటే ఈవెన్స్ అంటూ సంవత్సరాలు గడిచిపోతాయి. ఈరోజు నువ్వు ఒక ల్యాండ్కి వెళ్ళిందంటే నీ కొడుకులకు కూడా వస్తుందో రాదో తెలియదు అనే ఒక రూమర్ ఉంటుంది సార్. సో ఎందుకు సార్ అంత లాగ్ అవుతుంటుంది? అంటే అది దానికి ఏమైనా రీజన్ ఉంటుంది పర్టికులర్గా? అవి సివిల్ ఇన్ నేచర్లో ఉన్న ప్రతి కేసు కూడా ఇలాగే లాగ్ అవుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. అది ఎలా ఉంటుంది అని అంటే, సివిల్ ఇన్ నేచర్లో
ల్యాండ్కి సంబంధించిన వివాదాలు, ఆస్తి తగాదాలు, ఇంటికి సంబంధించిన వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, అది ఒక హాఫ్ సివిల్ హాఫ్ క్రిమినల్ ఉంటుందన్నమాట నేచర్. ఇలా సివిల్ కోర్టులో ఫైల్ చేసేటువంటి కేసెస్ అన్నీ కూడా భారతదేశంలో ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారండి, ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అనే స్టాటిస్టిక్ ఒకసారి చూస్తే మీరు ఊహించలేరు. అవి మొత్తం క్లియర్ చేయడానికి ఇంకో 200 years పట్టింది. 200 ఇయర్స్ పట్టింది క్లియర్ చేయడానికి, పెండింగ్ అన్ని క్లియర్ చేయడానికి. ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చే దాంట్లో ఇంకెన్ని వస్తాయో ఎన్నో వస్తాయో తెలియదు. ఇలా కంటిన్యూషన్గా ఉంటూనే ఉంటాయి. కొన్ని కేసెస్ 50 years నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ 36 years నుంచి పెండింగ్లో ఉన్నవి ఉన్నాయి. ఏమవుతుంది, లోయర్ కోర్టులో ఆ ఇష్యూకి సంబంధించి, ఆ డిస్ప్యూట్కి సంబంధించి ఒక 6 years 7 years నడిచిన తర్వాత ఒక జడ్జిమెంట్ అనేది ఫైనల్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరికైతే ఫేవరబుల్గా జడ్జిమెంట్ రాలేదో వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వస్తారు. హైకోర్టులో మళ్ళీ ఒక 10 మంది అన్నదమ్ములో లేకపోతే 15 మంది ఉంటారు. అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరూ ఇంప్లీడ్ అయ్యి ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు సర్వ్ చేసి ఇక్కడ ఒక 2 years 3 years 4 years గడిచిపోతుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఫేవరబుల్గా రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ కూడా సేమ్ నోటీసులు సర్వ్ చేసి అన్ని పార్టీలు అక్కడికి వచ్చి 5 years నడిపోతుంది. మరి మీకు ఎలా ఉంటుంది? టైం అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన నెసిటీ ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్క లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో మేము ఎక్కువ రెగ్యులర్ ప్రాక్టీస్ హైకోర్టులో ఉంటుంది కాబట్టి ప్రతి జడ్జి గారి ముందు పర్ డే లిస్ట్ 120 నుంచి 150 ఉంటాయి. అంటే 150 మార్నింగ్ 10కి కోర్టు స్టార్ట్ అయితే మధ్యలో ఒక 1/2 hour 1 hour బ్రేక్ తీసుకుంటే 5కి 6కి అలా బెంచ్ దిగిపోతారు. కొంతమంది జడ్జెస్ 8 వరకు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా దిగిపోయే సమయంలో ఎన్ని కేసెస్ వినాలండి? ఒక్కొక్క జడ్జి గారు ఎన్ని వినాలి? 150 to 120 100 అబోవ్ కేసెస్ వినాలి. ఎంత టైం ఉంది ఒక్కొక్క కేసుకి? 9 hours, మోస్ట్ ప్రాబబ్లీ 7 hours 8 hours 120 కేసులు వినాలి. మళ్ళీ నెక్స్ట్ డే లిస్ట్ రెడీగా ఉంటుంది. ఆ 120 కేసులు విన్న తర్వాత మళ్ళీ విన్న కేసెస్కి జడ్జిమెంట్స్ రాయాలి. సో ఎంత హెక్టిక్ వర్క్ ఉంటుంది ఒక్కొక్క జడ్జి గారి మీద. ఒక్కొక్క కోర్టులో ఎన్ని ఉంటాయి? ఇంకా 200 years వరకు ఉండే కేసెస్ ఉన్నాయి, పెండెన్సీ కేసులు. ఎలా సార్ అంతే ఇంత ఈజీగా సాల్వ్ అవ్వాలి? సివిల్ డిస్ప్యూట్స్ వెళ్ళిపోతున్నాం కానీ మనం అంటే ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అది ఈ కేసు వరకు మనం మాట్లాడేటప్పుడు దాని మీద ఎఫెక్ట్ పెడతాం, ఎలాగైనా విన్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చూస్తాం. కానీ వన్స్ ఒకసారి ఆలోచించినప్పుడు ఇన్ని వేల కేసులు ఇన్ని సంవత్సరాలు పడుతుంది. మీరుండే ఎక్స్పీరియన్స్లో ఒక 30-50 వరకు ట్రావెల్ అవ్వదు. తర్వాత వాటంటే వెరీ రీసెంట్లీ మా దగ్గర ఒక కేసు వచ్చిందండి. ఓ అడ్వకేట్ ఆల్మోస్ట్ 36 years ఫైట్ చేశాడు దాని గురించి. 36 years ఆయన చనిపోయారు. ఆ కేసు మా దగ్గరకు వచ్చింది. అలా ఉంటాయి. ఒకే కేసు ఫైట్ చేశారు 36 years. అలా చాలా ఉన్నాయి. మీ కెరియర్లో సార్ ఇప్పటి వరకు వాదించిన అన్ని కేసెస్, సెలబ్రిటీ కాదు మొత్తం కామన్ కేసు, డిఫరెంట్ కేసు నాది ఇది, ఈ కేసు నాకు కొంచెం క్రిటికల్గా అనిపించింది అనేది? క్రిటికల్ అంటూ ఏది ఉండదండి. ఫస్ట్ మేము ఏది మైండ్లో ప్రెజర్ పెట్టుకోవాల్సిన నెసిటీ ఉండదు. మా ఆర్గ్యుమెంట్స్ మేము ప్రాపర్గా మేము జడ్జి గారి ముందు వినిపిస్తాం. దట్ ఈజ్ అవర్ రోల్, అంతే. మనం ఎందుకు ప్రెజర్ పెట్టుకొని అంత క్రిటికల్గా చేయాల్సిన నెసిటీ ఏముంది? ఇప్పుడు మీకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో మీరు వచ్చారు. అలాగే లా అనే ప్రొఫెషన్ మాకు ఇష్టం. ఆ ఇష్టంతో మేము వచ్చాము. మేము వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నైట్ 10 అయింది అనుకోండి, మీరు ప్రెజర్గా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు. ఈరోజు ఒక మంచి వ్యక్తితోటి మేము ఇంటర్వ్యూ చేశాము అన్న ఇతోటి ఫీల్ అవుతారు. లేదు, ఏదైనా ఒక అన్యాయం జరిగేటప్పుడు మీరు ఎక్స్పోజ్ చేసేటప్పుడు, వరద బాధితులకి సహాయాలు చేసేటప్పుడు మీరు కెమెరాలు పట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు కష్టం అనిపించదు. మాకు కూడా మీ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మేము దానిలో చిన్న ఇదున్నా ఏదైనా ప్రెజర్గా ఎక్కడా మాకు అనిపించదు. మా ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ అలాగే ట్యూన్ అయిపోయి ఉంటారు. అడ్వకేట్ లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది, జర్నలిస్ట్ లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది అని వాళ్ళు ట్యూన్ అయిపోయి ఉంటారు. కాబట్టి మాకు ఎక్కడ ప్రెజర్గా ఫీల్ అవ్వము. మోస్ట్ డిఫికల్ట్ కేసుగా కూడా మేము ఏది చూడం. ఎందుకు అనంటే అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని మేము జడ్జి గారి ముందు ఇస్తాం.
జడ్జిమెంట్ ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకు ఫేవరబుల్గా రాలేదని మనం డిప్రెషన్కి వెళ్ళాల్సిన నెసిటీ ఏముండదు, ప్రెజర్గా తీసుకోవాల్సిన నెసిటీ కూడా ఉండదు. అలా అనుకుంటే ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ లాయర్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ రామ్ జెట్మల్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా గారు కానీ ఇంకా పెద్ద పెద్ద అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని కేసులు గెలవరండి. ఓకే. ఏ అడ్వకేటు ఆ రోజు వాళ్ళ కేసెస్ 4 లిస్ట్ అయితే 4 కేసులు ఆర్డర్స్ వస్తాయని ఎవరు అనుకోరు. ఒక కేసులో వస్తాయి, 3 కేసెస్లో రాకపోవచ్చు. సో జడ్జిమెంట్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది, కానీ మేము అది రాలేదు అని డిప్రెషన్ అవ్వడాలు, ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవ్వడాలు అనేది ఉండవు. అండ్ మీ పర్సనల్ లైఫ్లో అంటే ఇప్పుడు చూసుకుంటే సెలబ్రిటీ కేసులు తీసుకుంటున్నప్పుడు మన పేరులో ఉంది సెలబ్రిటీలని. సో మనకి ఇద్దరు ఉంటారు. సో ఒకరి వైపు మీరు వెళ్ళేటప్పుడు ఆపోజిట్ పర్సన్కి మీరు కొంచెం నెగిటివ్ అవుతారు కదా. సో ఎలా తీసుకుంటారు దాన్ని అతని పాయింట్ ఆఫ్ నుండి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ ఆల్వేస్లీ అయినా కానీ మేము పట్టించుకోవాల్సిన నెసిటీ లేదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక సైడ్ వాదనలు వినిపిస్తున్నాం అంటే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు వీళ్ళు మనకు ఎగనెస్ట్ అని అనుకుంటారు, కానీ అటు సైడ్ ఉన్న అడ్వకేట్ అనుకోడు. అడ్వకేట్ అనుకోడు. ఎందుకంటే అడ్వకేట్ ఫ్యాటర్నిటీలో మేము డైలీ కోర్టులో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్రెండ్లీగా ఈవెన్ మేము అడ్రస్ చేసేటప్పుడు కూడా మై లర్న్డ్ ఫ్రెండ్ అంటాం, లర్న్డ్ కౌన్సిల్ అంటాం. ఎందుకు? ఫ్రెండ్గా అడ్రస్ చేస్తాం మేము. మాకు యూనిటీ ఉంటుంది. అంతేగాని ఒక అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ శత్రువులా ఎక్కడా చూడడు. కానీ క్లయింట్ ఆయన మా అపోనెంట్ అడ్వకేటు అని ఫీలింగ్లో ఎప్పుడూ ఉంటాడు. ఆయన అంటే మనకి ఏదో అన్యాయం చేసేస్తాడు, లేకపోతే ఆయన ఉంటే మనం ఇలాంటి పర్స్పెక్టివ్లో వాళ్ళ ఊహాగానాల్లో ఉండి వాళ్ళు ఏదైనా రూమర్స్ స్పెక్యులేట్ చేసినా కానీ పట్టించుకోవాల్సిన లో స్థాయిలో మేమైతే లేము. కాకపోతే కొన్నిసార్లు క్రిమినల్ అని ఇలాంటి టర్మినాలజీస్ యూజ్ చేసినప్పుడు ఎస్ మేము ఇందులో ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే క్రిమినల్ అని అంటారా అని మా వాయిస్ని కూడా మేము రేస్ చేస్తాం. సో రీసెంట్గా ఇంకోటి ఏంటంటే అది పెద్ద కేసే అనుకుంటా, ఎందుకంటే హెచ్కే పర్మనెంట్ మేకప్ది లాస్ట్ ప్రెస్ మీట్ అయ్యేటప్పుడు నేను చూసా. సో వాళ్ళు 3 months 4 months పడ్డ స్ట్రగుల్ అంతా ఆ రోజు చెప్పుకున్నారు వాళ్ళు. సో ఇలా జరిగింది అలా జరిగిందని. సో అప్పట్లో చూసుకుంటే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ టాపిక్కే వచ్చేది, వీళ్ళ గురించి వచ్చి ఇంత నెగిటివిటీ అని వచ్చిందమ్మా. వన్స్ మీరు వచ్చిన తర్వాత కావచ్చు, బట్ ఆ టైంలో అంతా సెటిల్ అయింది. సో దాన్ని మీ వరకు ఎలా వచ్చింది, కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వడం కోసం ఏం చేశారు? ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనేది అన్ని లీగల్ లైసెన్స్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్. అది వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్. వాళ్ళకి 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. అన్నిటిలో కూడా ప్రాపర్గా డాక్టర్స్ ఉన్నారు, అన్ని అనుమతులు ఉన్నాయి. మీరు గవర్నమెంట్కి వాళ్ళు ఆల్మోస్ట్ 25 lakhs పర్ మంత్ జిఎస్టీ కడుతూ ఉన్నారు. పర్ మంత్ 25 lakhs జిఎస్టీ కట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా మేము వెరిఫై చేసాం. ఇప్పుడు అక్కడ ఏమి ఇల్లీగాలిటీ ఉందండి? ఏం లేదు. కాకపోతే వీళ్ళ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి ఇది ఇల్లీగలు, ఇక్కడ 40 members ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళదంతా ఎక్కడెక్కడి నుంచో ఏ అనుమతులు లేకుండా లైసెన్స్ నడుపుతూ ఉన్నారు అని చాలా 150 కోట్లు జిఎస్టీ స్కామ్ చేశారు అని ఇష్టం వచ్చినట్టు మీడియాలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడారు. అంటే మీడియా స్వయంగా వేయలా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువగా సోషల్ మీడియా వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పని కట్టుకొని వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, పని కట్టుకొని చేయడం చేశారు. అలా చేసినప్పుడు మాకు మోటివ్ అర్థమైపోయింది. దెన్ మాకున్న హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఉన్నటువంటి అన్ని లైసెన్సెస్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ ఏం పే చేశారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఏం సర్వీసెస్ ఇస్తారు, అవన్నీ కూడా మేము హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అంటే హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ తరఫున కౌన్సిల్గా మేము ఉంచినప్పుడు హైకోర్టు అవన్నీ పరిశీలించి డిఫర్మేటరీ వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేయండి, అండ్ ఎవరైతే చేశారో వారి మీద యాక్షన్ తీసుకోండి అని డీజీపీ గారికి కన్సర్న్ ఎస్హెచ్ఓకి డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళ మీద అప్పటి వరకు 350 వీడియోలు, కొన్ని వేలల్లో షార్ట్స్ ఇవన్నీ చేసి నెగిటివ్గా మాట్లాడుతూ ఇది ఒక ఫేక్ క్లినిక్, ఫేక్ డాక్టర్స్ అని పోర్ట్రైట్ చేస్తూ చిత్రీకరించినవి అన్ని వీడియోలు పోయినాయి. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే త్రూ కోర్ట్ ఆర్డర్ ద్వారా ఈ వీడియోస్ అన్నీ లేవు. కోర్ట్ ఆర్డర్ అంత ఈజీగా ఇస్తుందా?
అన్నీ పరిశీలించిన తర్వాత ఇస్తారు కదా. సో అలా వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరైతే అలా చేశారో వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్ తోటి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎస్, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అని ఛార్జ్ షీట్లో కూడా మెన్షన్ చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా టార్గెట్ చేసి డిఫేమ్ చేయాలని అన్ని అనుమతులు ఉన్న ఏదైనా ఆర్గనైజేషన్ టార్గెట్ చేస్తే వాళ్ళు మాలాంటి కౌన్సిల్స్ని అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా హైకోర్టులో వాళ్ళకి, హైకోర్టు అయినా లేదా కన్సర్న్ కోర్ట్స్లో రెమెడీ అనేది ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. బట్ కాకపోతే ఆ 3 months డ్యూరేషన్ ఉంటుంది కదా, చాలా సఫర్ అవుతారండి, చాలా బిజినెస్ లాస్ అవుతుంది. వీళ్ళకి ఆల్మోస్ట్ కోట్లలో నష్టం వచ్చింది. 25 lakhs 25 lakhs కట్టారండి. 25 lakhs పర్ మంత్ జిఎస్టీ స్టాటిస్టిక్స్ పే చేస్తూ ఉంటే వీళ్ళు 150 కోట్లు జిఎస్టీ స్కామ్ చేశారు, డాక్టర్స్ లేరు అని చిత్రీకరించడం అన్యాయం. ఎవరైతే మనం కేసు పెట్టారో మరి డ్యామేజ్ అంతా వాళ్ళ ద్వారా కట్టించడం ఉంటుందా? ఎస్, రికవరీ ఫైల్ చేస్తాం కదండి డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా అలా చేయాలన్నా భయం వేస్తుంది కదా. ఎస్, ఆల్రెడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి. ఈ ఎఫ్ఐఆర్లు అయ్యే ప్రాసెస్లో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా మేము లెటర్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు లెటర్స్ ఇచ్చి క్విట్ అయిపోయారు. సో కొంతమంది ఏంటంటే కొంతమంది మీద ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, ఇంకా ట్రయల్ ప్రాసెస్ నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఆ రికవరీ ప్రాసెస్లో మేము రికవరీ ఫైల్ చేస్తాం డెఫినెట్గా. డిఫమేషన్ 3 crores ఫైల్ చేస్తూ ఉన్నాము. అవి కూడా రికవరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఒక లెసన్ అనేది సోషల్ మీడియాలో చేసే వాళ్ళకి ఒక లెసన్ అనేది వస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది టెలికాస్ట్ చేయకూడదు అనేది వంటి ఒక అవేర్నెస్ వస్తూ ఉంది. ముందు ముందు ఇంకా వస్తుంది కదా. లాస్ట్ ఒక 1 year నుండి అయితే బాగానే వస్తుంది. ఎందుకంటే దానికి ముందు ఎవరు ఏది మాట్లాడినా నా దగ్గర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, నేను మాట్లాడతా, నా రైట్స్ నావే అనేవాళ్ళు. బట్ రైట్స్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ కొన్ని ఎథిక్స్ ఉంటాయి అనేది కొంతమంది లాయర్స్ వచ్చాక తెలుస్తుంది. ఇంక్లూడ్ మీరు అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు. సో అది చాలా వరకు ప్లస్ సార్, ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీకి అలా లేకపోతే రెచ్చిపోతారు. అండ్ థ్యాంక్ యూ. అంటే ఇంకా మాట్లాడుతుంటే మీతో ఎన్నో ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. బట్ నాకు ఇంకో డౌట్ పర్సనల్గా అండి సార్, అంటే జనరల్గా అంటే ఇది తీయాలని అనుకోవట్లేదు కానీ మనం ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఇలాంటి దగ్గర మనం జనరల్గా ఫైన్ చేస్తారు, ఫైన్స్ చలానాలు తీసుకుంటారు, ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తుంది. సో వాళ్ళని కొడుతుంటారు. సో మీరు అడిగిన అంటే ఇంక్లూడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా మనకు కొట్టే రైట్స్ లేవు కదా సార్. అంటే కొట్టే రైట్స్ ఎక్కువగా లా అండ్ ఆర్డర్కి ఉంటాయి. సో ఇలా కొడుతుంటారు, అంటే దాని గురించి ఏమైనా చెప్పగలరా? కొట్టే రైట్స్ లా అండ్ ఆర్డర్కి ఉంటాయి ఏమో అన్నారు కదా. లా అండ్ ఆర్డర్ కూడా కొట్టే రైట్స్ లేవు. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా కొట్టే రైట్స్ ఎక్కడ ఇవ్వాల. బట్ కాకపోతే కొన్నిసార్లు వాడి చేత నిజం చెప్పించడం కోసం ఈ 3rd degree ఇంతకు ముందు యూజ్ చేస్తూ ఉంటారు అనేది తెలుసు కాబట్టి. సార్ 3rd degree ఇప్పుడు తీసేసారా లేదా అనేది స్టేషన్ లోపల ఏం జరుగుతుంది మనం ఏం కెమెరాలు పెట్టి చూడలేము. ఒకవేళ కొట్టించుకున్న వ్యక్తి కూడా బయటకు వచ్చి ఏం చెప్పడు. వచ్చి పోలీసులకి అగెన్స్ట్గా కేసు ఫైల్ చేసే ధైర్యవంతులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు అలాగే ట్రాఫిక్ పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులకి కొట్టే అధికారం లేదు. వెరీ రీసెంట్లీ కొన్ని వీడియోస్ బయటకు వస్తే వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా యాక్చువల్లీ కొంతమంది, ఎందుకంటే నేను కొంతమంది దగ్గర చూస్తే చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే హెల్మెట్ లేకపోతే ఒక 500 హెల్మెట్ కొనేసి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు పోలీసులు కూడా ఉన్నారు. అవును. సో చాలా మంది ట్రిపుల్ వెళ్తే నువ్వు దిగిపోయి ఇంకో బైక్ మీద వెళ్ళని పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో బట్ కొంతమంది అంటే సోషల్ మీడియా కొన్ని వీడియోలు చూసి చెప్తున్నాను అనమాట. అందుకని ఆల్వేస్లీ కొంతమంది అలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఎవరి వీడియోనో బయటకు వస్తే వాళ్ళు సస్పెండ్ అవ్వట్లేదా? ఇప్పుడు అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైనా కోర్టుకు వెళ్ళి నన్ను ఈ కన్సర్న్డ్ పర్సన్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నన్ను కొట్టాడు అని కోర్టుకు వస్తే డెఫినెట్గా అతని మీద చర్యలు తీసుకోరా? తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా తను అగ్రీవ్ అయితే తను ఇమీడియట్గా కంప్లైంట్ అడ్వకేట్నో లేకపోతే కన్సర్న్డ్ హైయర్డ్ అథారిటీస్నో అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వకుండా నన్ను కొట్టాడని పక్క వెళ్ళిపోతే మీరో కాదు నేనో కాదు ఫైట్ చేయాల్సింది ఫస్ట్ అగ్రీవ్డ్ పార్టీ. కొట్టించుకున్న వ్యక్తి కదా రావాల్సింది. కొట్టించుకున్న వ్యక్తి రాకుండా మీరు నేను ఎంతవరకు ఫైట్ చేస్తాం? బట్ ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసి అలా ఇలా అనుకోవడం అంటే అందరినీ మనం తప్పు పట్టకూడదు కదా. అందుకని నాకు ఆ డౌట్ వచ్చింది. జస్ట్ డెఫినెట్గా ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకేదైనా పోలీస్ ఆఫీసర్ కానీ మిమ్మల్ని అన్యాయంగా కొట్టారు అని అంటే
అడ్వకేట్స్ని లేకపోతే పై అధికారులని అప్రోచ్ అవ్వచ్చు. అడ్వకేట్స్ని అప్రోచ్ అయినప్పుడు కొట్టే రైట్ లేదని మేము చాలా సందర్భాల్లో ఫైట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సార్ అంటే మీ దగ్గర నుండి వచ్చేది ఏ కేసు అయినా ఈగర్లీ మీడియా మొత్తం వెయిట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేవి ఏమైనా దగ్గరలో ఉన్నాయి సార్ కేసెస్? అవి మనం ప్రెడిక్ట్ చేయలేమండి. మీడియా కాదు వెయిట్ చేయాల్సింది, మా దగ్గర నుంచి వచ్చేది జస్టిస్ కోసం వెయిట్ చేయాలి. ఫైనల్గా న్యాయం జరుగుతుందా లేదా అని. అది ఓకే సార్, బట్ మీ దగ్గరికి సెలబ్రిటీస్ ఎక్కువ వస్తున్నారు సార్. అంటే జనరల్గా ఒక 2-3 months ముందు వచ్చి మీకు డిస్కషన్లు అవుతున్నాయి, దెన్ ఆఫ్టర్ మీరు మీడియాకి వచ్చి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నారు. సో అలా ఏమైనా కేసెస్ ఉన్నాయి ఇప్పుడు? ఉంటూనే ఉంటాయండి అవన్నీ. మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీని దెబ్బతీసే విధంగా మనం మాట్లాడకూడదు కదా. మనం మీడియా ముందు చెప్పదు, బట్ మీకు ఉంటేనే కదా. ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అందరూ రారు బయటికి, అందరూ రారు. కొన్ని కేసెస్ మేము అసలు వాళ్ళని నేమ్స్ కూడా బయటికి రాకుండానే రిజాల్వ్ చేస్తూ ఉంటాము. అలాగే చేయాలి కూడా. యాక్చువల్లీ అదే బెటర్ సార్. అంటే ఇప్పుడు మీడియా వచ్చి ఒక 2-3 months ఈ హంగామా చేసి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం ఉండట్లేదు. దాన్ని ఎందుకు అంత చేసుకుంటారో తెలియదు. బట్ మీరు కూడా లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, బిగ్ టీవీ సమ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా, మేము వచ్చే ఎక్కువ కేసెస్లో మీడియాకి వెళ్ళకండి, మ్యాక్సిమం కాంప్రమైజ్ అవ్వండి, ఆలోచించండి, లేదంటే అప్పుడు కంప్లైంట్ల వరకు వెళ్ళండి అని అన్నారు. ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది సార్ నాకైతే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు మీడియాకి వెళ్ళాలో తెలిసి ఉండాలి. సార్ మీడియాకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి తెలిసి ఉండాలి. రైట్. వ్యక్తిగత విషయాలకు సంబంధించి లేకపోతే ప్రైవేట్ విషయాలకు సంబంధించి కాదు, పబ్లిక్ ఏదైనా ఇంపాక్ట్ జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళాలి. ఇది చాలా మందికి అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీడియాని మనం యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఒక వ్యక్తికి కూడా తన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు అని అంటే మీడియా సంస్థలను అప్రోచ్ చేయడం అంటే రైట్ ఉంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి వల్ల, ఏ రాజకీయ నాయకుడు బెదిరింపుల వల్ల, అక్కడ అధికారులు లోబడిపోవడం వల్ల, లేదా పై అధికారి చెప్పడం వల్ల ఎఫ్ఐఆర్ చేయకపోతే మీడియాను అప్రోచ్ అవుతారు. అలా అప్రోచ్ అవడంలో తప్పులేదు. కానీ ఇంకొకళ్ళని ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేయడానికి మీడియాని అడ్డు పెట్టుకోకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్. టైం సార్, అంటే వాల్యుబుల్ వర్డ్స్, చాలా విషయాలు కొత్తవి తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్.